గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికలు వచ్చిన ప్రధాన వార్తలు ఏమిటో చూద్దాం. ఈనాడు దినపత్రికలో బ్యానర్ ఐటెంగా లోక్సభలో తీవ్ర అలజడి, సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఇద్దరు ఆగంతకులు అనే వార్తను టాప్ రైట్ కింద ఈనాడు పత్రిక తీసుకున్నది. ఇక మూడంచెల భద్రత కళ్ళుగప్పి అని దానికి అనుబంధంగానే మరొక వార్త కూడా ఇచ్చింది. ఇక భవిష్యత్తులో జరగనివ్వమని పార్లమెంట్లో భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటాం, అఖిలపక్ష సమావేశంలో స్పీకర్ ఓం బిర్లా అనే వార్త ఇందులో ఉన్నది. ఇక్కడ పార్లమెంటు బయట ఆందోళన చేస్తున్న సమాజ్వాదీ ఎంపీ డింపుల్ యాదవ్, డిఎంకే ఎంపీ కనుమలని వారి ఫోటోలను కూడా, ఆందోళనతో ఉన్న ఫోటోను కూడా హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. ఇక భూ వివాద పరిష్కారానికి కమిటీ, కోనేరు రంగారావు తరహాలో ఏర్పాటు అని మరొక వార్త ఉన్నది. ధరణికి భూ వివాదానికి సంబంధించింది. తర్వాత రాయదుర్గం శంషాబాద్ మెట్రో ప్రాజెక్టు నిలిపివేత అని మరో వార్త ఉన్నది. సభాపతిగా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవం అనే వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. ఇక ఒకే ప్రాంగణంలో శాసన మండలి, శాసనసభ అనే మరొక వార్త కూడా ఉన్నది. మేడిగడ్డను మళ్ళీ పరిశీలిస్తాం, నీటిని తొలగించాక సమగ్ర అధ్యయనం, మీ పరిశీలనాంశాలు మాకు పంపండి, రాష్ట్రానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేఖ అనే మరో వార్త ఉన్నదిగా. 6 గ్యారంటీలకు ఏది చట్టబద్ధత, 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు, హామీలను రాహుల్ గాంధీ గాలికి వదిలేశారు, బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అని మరో వార్త కూడా ఈనాడు పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇయర్ ప్యానెల్లో రైతు బంధు పంపిణీ షురు అని ఒక వార్త ఉన్నది. దీంతో పాటుగా మెట్రో రూటు మార్పు, ఫార్మాసిటీ తరలింపనే మరొక వార్త కూడా ఇందులో ఉన్నది. దీంతో పాటుగా ప్రస్తుతం ఫార్మాసిటీ స్థలం ఔటర్ చుట్టూ మెగా టౌన్షిప్ అనే వార్త కూడా ఉన్నది. ధరణికి బాధ్యులు ఎవరు అనేది ముఖ్యమంత్రి రివ్యూకు సంబంధించిన ఒక వార్త కూడా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. దీంతో పాటుగా భద్రత భగ్నం, లోక్సభలో స్మోక్ క్యాన్లతో ఆగంతకుల దాడి అనే మరో వార్త కూడా ఉన్నది. ఇక ఇప్పుడుంది అసలు ఆట, లెక్కలేసుకోకుండానే హామీలు ఇచ్చారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. ఇక బీఆర్ఎస్ బీజేపీ నేతలకు బుద్ధి జ్ఞానం ఉందని పొన్నం ప్రభాకరు ఆగ్రహం వ్యక్తం చేసిన బస్సులో ప్రయాణిస్తున్న ఒక ఫోటో మహిళలతో మాట్లాడుతున్నది. ఆయన వ్యాఖ్యలను కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక ఆటో డ్రైవర్ల ఆందోళన, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మరో వార్త కూడా మొదటి పేజీలో ఉంది. మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు అనే వార్త కూడా ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో ఉంది. ఇక మేము కక్ష సాధించలే, అలా చేస్తే సగం కాంగ్రెస్ నాయకులు స్కామ్లో జైల్లో ఉండేవారని హరీష్ రావు చేసిన వ్యాఖ్యను కూడా ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక బట్టి అధికారిక నివాసంగా ప్రజాభవన్, అక్కడ ఉండేందుకు రేవంత్ తిరస్కరణ అనే మరో వార్త కూడా మొదటి పేజీలో ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఇక ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం, అసెంబ్లీలో ప్రవేశపెట్టే యోచనలో సర్కారు, సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనే వార్త కూడా ఇందులో ఉన్నది. ఇక పార్లమెంటు తరహాలో అసెంబ్లీ, శాసన మండలి, శాసనసభ కలిపి ఒకే బిట్లా కనిపించేలా మార్పులు చేయండి, అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం అనే మరో వార్త కూడా ఉన్నది. ఇక స్పీకర్గా ప్రసాద్ కుమారు, శాసన సభాపతిగా తొలిసారి దళిత నేత అనే వార్త కూడా ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో హైలైట్ చేసింది. సాక్షి దినపత్రికలో 5-6 వార్తలను చిన్నగా ఇయర్ ప్యానల్ నుంచి హైలైట్ చేసి లోపల పేజీలకి ఇండికేషన్ ఇచ్చింది సాక్షి దినపత్రిక. అందులో స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ సంబంధించింది, ప్రగతి భవన్ ప్రజాభవన్లో బట్టి నివాసానికి సంబంధించిన అంశం ఒకటి ఉంది. ఇక గాజాపై ఐరాస సాధారణ సభలో ఈజిప్ట్ ముసాయిదా తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసిందన్న మరో వార్త కూడా ఉంది. ఇందులో స్కాన్ ప్రభంజనం అనే మరో వార్త ఉన్నది. అస్తం హవా. అలాగే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు గాను 8 నుంచి 10 స్థానాల్లో గెలిచే వీలుందని తెలిపిందని ఒక వార్త కూడా ఇందులో ఉన్నది. ఇక శిలాజ ఇంధనాలకు భయ మరో వార్త కూడా ఉన్నది. ఫార్మాసిటీ స్థానంలో మెగా టౌన్షిప్ అని ముఖ్యమంత్రి రివ్యూకి సంబంధించిన ఒక వార్త సాక్షిలో మొదటి పేజీలో హైలైట్ చేశారు. ఇక లోక్సభకు పోగా కలకలం రేపిన 2 వ్యక్తులు, విజిటర్స్ పాస్తో గ్యాలరీలోకి అని మరో వార్తను హైలైట్ చేసింది సాక్షి దినపత్రిక. ఇక 2 రోజుల్లో 2 లక్షల రుణమాఫీ ఏమైందని కేటీఆర్ ప్రశ్న ఉన్నది. సాగర్ కింద సాగు వద్దు అనే మరో వార్త కూడా హైలైట్ చేసింది సాక్షి పత్రిక. 10 రోజుల్లో నివేదిక ఇవ్వండి, భూ సంబంధిత సమస్యలు ధరణిపై సమగ్ర వివరాలు ఇవ్వాలి, ధరణిపై సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశం అనే వార్త కూడా ఉన్నది. ఇక వారి త్యాగాలకు దేశం రుణపడి ఉంటుంది, 2001 పార్లమెంటుపై దాడిలో అమరులకు రాష్ట్రపతి ప్రధాన నివాళులని మరో వార్త కూడా సాక్షి పత్రిక హైలైట్ చేసింది. నమస్తే తెలంగాణలో పొగసూరిన పార్లమెంటు భద్రత అని, లోక్సభలోకి చొరబడ్డ దుండగులు, పొగబదిలి బీభత్సం అనే ఫోటోతో కూడిన వార్తను సాక్షి నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. సగం పేజీ వరకు ఆ అంశానికి ప్రయారిటీ ఇచ్చిందిగా. భూ వివాదాలపై కమిటీ, కోనేరు రంగారావు కమిటీ తరహాలో ఏర్పాటని మరొక వార్త కూడా ఉన్నదిగా. ధరణి ఉండాలి, జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యను కూడా నమస్తే తెలంగాణ మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక
బీఆర్ఎస్ అధినేతకు ప్రముఖుల పరామర్శ అనే ఒక వార్త ఉన్నది. శాసనసభ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవం అనే ఒక వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇక వీటితో పాటుగా సొంత పన్నుల్లో తెలంగాణ అగ్రపదం అనే మరో వార్త ఉన్నది. రుణమాఫీ ఏది అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. సీఎం మంత్రులకు సిగ్గు లేదు, కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలని మరో వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఓపీఎస్తో అభివృద్ధికి ముప్పు అనే మరో వార్త ఉన్నదిగా. రాష్ట్రంపై చలి పంజా, రోజు రోజుకు పెరుగుతున్న చలి తీవ్రత, గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలని మరో వార్త కూడా ఉన్నది. ఇక గిరిజన వర్సిటీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం వార్తను మొదటి పేజీలో హైలైట్ చేసింది బాటంలో నమస్తే తెలంగాణ. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఇవి.